బాబాయ్ నేను చెప్పబోయే టాప్ 5 హారర్ మూవీస్ చూడు. ఎన్ని సార్లు చూసినా నీకు బోరే కొట్టవు ఈ మూవీస్. నంబర్ 1 వచ్చేసి 'అరుంధతి.' ఈ మూవీ ఉంటుంది బాబాయ్ పిచ్చెక్కేస్తుంది. మన 'కోడి రామకృష్ణ' గారు ఈ మూవీ ఎలా రాసారో, ఎలా తీశారో అర్థం కాలేదసల. మూవీ వచ్చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఈ మూవీ అంటే నాకేం గుర్తొస్తుందంటే బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ద హారర్ మూవీస్‌లో నంబర్ 1 అంటే 'అరుంధతి' అసల. చాలామందికి 'అరుంధతి' అంటే ఒక మూవీ కాదు ఇదంటే ఒక ఎమోషన్ అని చెప్పాలి. మూవీ వచ్చేసి చాలా బావుంటుంది. సోనూ సూద్ గారు వచ్చేసి యాక్టింగ్ అయితే పీక్స్ అసల. అండ్ 'సియాజీ షిండింగ్' గారి యాక్టింగు అండ్ మన 'అరుంధతి' యాక్టింగ్ వచ్చేసి పీక్స్ అసల. మూవీ వచ్చేసి చాలా బావుంటుంది మామ. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి అయితే మూవీని అయితే వాచ్ చేసేయండి. అండ్ నంబర్ 2 వచ్చేసి 'చంద్రముఖి.' ఈ మూవీ ఉంటుంది మామ. మన 'రజనీకాంత్' గారి యాక్టింగ్ వచ్చేసి పీక్స్ అసల. ఈ మూవీ వన్ ఆఫ్ ద హారర్ మూవీ అంటే నాకు ఇది కూడా గుర్తొస్తుంది. మూవీ వచ్చేసి చాలా బావుంటుంది. హర్రర్ సీన్స్ అయితే పెద్ద ఎక్కువ ఉండకపోయినా మూవీ వచ్చేసి భయమైతే యేస్తుంది. నాకొచ్చేసి ఈ మూవీ జెన్యూన్‌గా అయితే చాలా ఇష్టం మామ ఈ మూవీ అయితే. అలాగే ఈ మూవీ ఎంతమందికి ఇష్టమో నాకైతే జస్ట్ కామెంట్ అయితే చేయండి. చూడాలనుకుంటే సెర్చ్ చేసి మూవీ అయితే చూడండి. ఇంకోసారి చూస్తే పోయేదేమీ లేదు మామ. మూవీ అనేది ఎంజాయ్ చేసిన వాళ్ళమైతే అవుతాం. అండ్ మీకెలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి మామ. అండ్ నెంబర్ 3 మూవీ వచ్చేసి 'కాంచన.' ఈ మూవీ ఉంటుంది మామ. ఎన్ని సార్లు చూసినా బోరే కొట్టదు. అలాగే ఎన్ని సార్లు చూసినా ప్రతిసారి భయమైతే వేస్తూనే ఉంటుంది. మూవీ వచ్చేసి చాలా బావుంటుంది మామ. మన 'కాంచన' మూవీ అనగానే ఒక టైటిల్ అయితే వచ్చేస్తుంది. ఏంటంటే రాఘవ లారెన్స్ గారు అనేది గుర్తొస్తుంది. ఎందుకంటే ఈయన యాక్టింగ్ వచ్చేసి పీక్స్ అసల. అండ్ 'కాంచన' స్టోరీ లైన్ గాని అండ్ డైరెక్టర్ ఈయనే అండ్ హీరో కూడా ఈయనే. మూవీ వచ్చేసి చాలా బావుంటుంది మామ. అసలు ఎన్ని సార్లు చూసినా బోరే కొట్టదు. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి అయితే యూట్యూబ్‌లోకి వెళ్లి అయితే మూవీని అయితే సెర్చ్ చేసి అయితే చూసేయండి. మళ్ళీ చూసిన తప్పులేని మూవీ అంటే 'కాంచన' మూవీ. అండ్ నెంబర్ 4 వచ్చేసి 'రాజుగారి గది.' ఈ మూవీ ఉంటుంది మామ. హర్రర్ సీన్స్‌లో దడ పుట్టిస్తుందని చెప్పాలి. ఆ సస్పెన్స్‌తో మన అశ్విన్ గారైతే చంపేస్తారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మన ఓంకార్ గారు. అండ్ హీరో వచ్చేసి వాళ్ళ తమ్ముడు అశ్విన్. అండ్ ఈ మూవీ వచ్చేసి చాలా బావుంటుంది మామ. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. మూవీలో దెయ్యం సీన్స్ గట్టా అన్నీ ఉంటాయి. చివరిలో ట్విస్ట్ అయితే ఉంటుంది మామ. ఆ మైండ్ అయితే పోతుంది. ఎవరన్నా చూడాలనుకుంటే ఒకసారి అయితే మూవీని అయితే చూసేయండి మామ. మళ్ళీ అయితే ఎంజాయ్ చేయండి మూవీని. నైట్ టైమ్ చూడండి. ఈ మూవీ అయితే ఇంకా బావుంటుంది. నేనైతే ఈగర్‌లీ 50 టైమ్స్ ఈ మూవీ చూసాను మామ ఇంటి దగ్గర. అలాగే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ మూవీ వచ్చేసి 'ప్రేమ కథా చిత్రం.' ఈ మూవీ కూడా హర్రర్ సీన్స్ అయితే తక్కువే ఉంటాయి కానీ సస్పెన్స్ అయితే ఉంటుంది మామ. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే మూవీ కూడా 'ప్రేమ కథా చిత్రం' మూవీ కూడా ఉంటుంది అందులో. ఎవరన్నా చూడాలనుకుంటే యూట్యూబ్‌లో వెళ్ళైతే చూడండి. ఈ మూవీ స్టోరీ లైన్ అయితే చిన్నదే కానీ సస్పెన్సు అలాగే మన హీరో యాక్టింగు, హీరో ఫ్రెండు, హీరోయిన్ అందరి యాక్టింగ్ అయితే పీక్స్ అసలు. మూవీ వచ్చేసి చాలా బావుంటుంది మామ. చివరిలో వచ్చే ట్విస్ట్ గానీ అండ్ మధ్యలో ఉండే మూవీ స్టోరీ గానీ చాలా బావుంటుంది. చూడాలనుకుంటే ఒకసారి అయితే మూవీ వాచ్ చేసేయండి. సబ్స్క్రైబ్.